నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జనవరి 15, 2025 నాటి అనగా గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి కనుమ పండుగ, పశువుల పండుగ, రైతుల పండుగ, మరీ ముఖ్యంగా మన తెలుగువారి పండుగ. ఈ పండుగ సందర్భంగా మన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మీ అందరి ఇళ్ళు భోగభాగ్యాలతో, సంతోషాలతో, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. అయితే పంచాంగంలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఎలా ఉన్నాయనేది చూద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మకర రాశిలోను, కుజుడు కూడా మకర రాశిలోను, బుధుడు కూడా మకర రాశిలోను, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే అత్యంత మహాయోగము అని చెప్పవచ్చు. ఇన్నాళ్ళు మనకి 4 గ్రహాలే మకర రాశిలో సంచారం చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో మనకి చంద్రుడు కూడా మకర రాశిలోకి ప్రయాణం చేయడం వల్ల విశేషమైన అత్యంత అద్భుతమైనటువంటి మరలా రాలేనటువంటి యోగము రోజు కూడా. ఏ గ్రహాలు అంటే చంద్రుడు, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు అద్భుతమైనటువంటి గ్రహాలు మకర రాశిలో సంచారం చేస్తున్నాయి. మకర రాశి వాళ్ళు చాలా యోగవంతమైనటువంటి వాళ్ళు అని చెప్పచ్చు. అయితే ఇది మహాకర్మయోగ దినము అని చెప్పచ్చు. కర్మయోగ దినము, అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈ రోజు అనగా భోగి నుంచి మనకి కనుమ వరకు మీరు చేసుకున్నటువంటి దానాలు, పూజలు, శ్రద్ధ, భక్తి ఏదైతే చేస్తారో అవన్నీ అక్షయమవుతాయి. మహాపుణ్య దినాలు ఈ దినాలు. అందులోనూ కనుమ అనేది పండగ రీత్యా ఒకటైతే కనుక ఈ అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాల కలయిక చాలా అరుదుగా జరుగుతుంది. ఇన్ని గ్రహాలు ఒక రాశిలో కలగడం అనేది విశేషమని చెప్పచ్చు. మహా అద్భుత యోగం కూడా. అయితే ఈరోజు దేని మీద ఎక్కువ ప్రభావం పడిందంటే కనుక రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పరిపాలనా రంగం వారికి భవిష్యత్తు స్థిరత్వానికి పునాది వేసుకునే రోజు. ఈరోజు మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు కనుమ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. మీరు చల్లగా ఉంటేనే దేశ భవిష్యత్తు చల్లగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మీరు అన్నదాత సుఖీభవ. ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగము, అధికార వ్యవహారాలలో బాధ్యతలు వచ్చి పడతాయి, పెరుగుతాయి కూడా. అయితే శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా మీకు గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. తొందరపాటు మాటలతో ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టకండి. సూచన ఏంటంటే కనుక ఓర్పు, క్రమశిక్షణ పాటించాలి. పరిహారము గురువారం కావడం మూలంగా బృహస్పతిని అనగా గురువును ఎక్కువగా స్మరించవలసిన రోజు ఈరోజు. ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపం చేసుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 15, 24. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు. ప్రయాణాలు, శుభవార్తలు, పెద్దల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. సూచన ఏంటంటే కనుక మీరు సాహసం ఏదైనా చేయడానికి ఈ రోజు మంచి రోజు. ఏదైనా అంటే చెడు సాహసాలు కాదు, మంచి సాహసాలు, భవిష్యత్తుకు పునాది వేసే సాహసాలు చేసేటప్పుడు ఈరోజు అద్భుతమైన రోజు. అదే పరిహారంగా మీరు పసుపు లేదా బియ్యాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు. కలిసి వచ్చే తేదీలు, డేట్స్ 16, 25. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి రుణాలు, పాత బాకీలు, పన్నులు, ఇంటి విషయాలు వీటి మీద ఎక్కువగా మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. వీటి మీద ప్రభావం కూడా పడే అవకాశం ఉంది. లోతైన ఆలోచనలు పెరుగుతాయి, ప్రయాణాలు లాభిస్తాయి, ఆకస్మిక శుభవార్తలు వినేందుకు అవకాశం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక అనవసరమైన రిస్కులు మీరు ఈ సమయంలో చేయకండి. అది ఏ రిస్క్ అయినా కావచ్చు.
పర్సనల్గా అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు, ఏ రిస్క్ ఈ రోజైతే మీరు తీసుకోకండి. అయితే పరిహారంగా గణేశుడికి ఆలయ దర్శనం చేసుకుని గరికమాలను సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 17, 26. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భాగస్వామ్యాలు, దాంపత్య జీవితము ప్రధానంగా ఇంపాక్ట్ అంటే ప్రభావము పడే అవకాశాలు కనబడుతున్నాయి. మాటలలో సంయమనం పెంచుకునే ప్రయత్నం చేయండి, ఓర్పుగా ఉండే ప్రయత్నం చేయండి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. సూచన ఏంటంటే ఈతరుల అభిప్రాయాలకు గౌరవాన్ని ఇవ్వండి. మీదే ఏకపక్ష నిర్ణయం కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా అవకాశాన్ని, వారి యొక్క అభిప్రాయాన్ని గౌరవించడం ఈరోజు మీరు చేయవలసిన పని. అయితే పరిహారంగా వెండి గ్లాసులో నీళ్లు తాగడము, వెండి కంచంలో భోజనం చేయడము. వెండి కంచం కుదరలేదు అని అనుకున్న వాళ్ళు వెండి గ్లాసులో నీళ్లను తాగినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదే కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 15, 23. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం దక్కుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు విశ్రాంతి తీసుకోవడం కూడా ఈరోజు అవసరము. అయితే పరిహారంగా ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పాటించడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము ఈరోజు చెప్పదగిన పరిహారము. అయితే మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 15, 22. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి విద్య, పరీక్షలు, క్రియేటివిటీ పనుల్లో మీకు విజయ సూచనలు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తున్నది. పిల్లల వల్ల ఆనందం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంలో ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. సూచన అయితే ఏంటంటే కనుక మీ ప్రతిభను నమ్ముకునే ప్రయత్నం చేయండి తప్ప ఇతరుల మీద ఆధారపడే ప్రయత్నం చేయకండి. పరిహారంగా కేతు శాంతి కోసము గణపతిని పూజించే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 18, 27. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, ఆస్తి, వాహనము, వ్యాపారము ఈ విషయాలలో కొన్ని మార్పులు చేర్పులు జరగడము, కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కుటుంబ బాధ్యతలు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఒక శుభవార్త మీకు మంచి ఆనందాన్ని కలగజేస్తుంది. సూచన ఏంటంటే కనుక శాంతంగా నిర్ణయాలు తీసుకోండి, అంతేగాని కంగారు పడిపోయో ఎవరి మొహమాటానికో అస్సలు నిర్ణయాలు తీసుకోకండి. అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, లేదా అమ్మవారికి కుంకుమ పూజతో తెల్లని పువ్వులతో పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 16, 25. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధైర్యము, నిర్ణయ శక్తి ఈ రోజు మీకు పెరుగుతాయి. సోదర సోదరులతో చర్చలు, సమావేశాలు జరపవలసినటువంటి పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక మాటల్లో కఠినత్వాన్ని తగ్గించండి, కొంత సంయమనం పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసాని పఠించడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే కలర్స్ మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 15, 23. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. శుభవార్త వింటారు. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగేటట్టుగా కూడా గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏ పని చేసుకున్నా ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నట్టయితే ముందుకు వెళ్ళడానికి సులభంగా ఉంటుంది. పరిహారంగా గురువారము పసుపుని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మీ యథాశక్తి ఎంతైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 19, 28. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే 5 మహా అద్భుతమైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి 5 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. శుభగ్రహాలు కూడా. చంద్రుడు, దీనివల్ల ఏంటంటే జీవిత దిశ మారుతుంది మీకు, అంటే మంచి టర్నింగ్ పాయింట్ వస్తుంది. దీంతోపాటు ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయ రంగాల్లో ఉన్న వాళ్లకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక దీర్ఘకాలికంగా మీరు ప్లాన్స్ వేసుకోండి, ఎందుకంటే మీకు లైఫ్ టర్నింగ్ అవుతుంది. దట్టు మీకు భవిష్యత్తుకు ఈ రోజులు పునాది రోజులు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు అత్యద్భుతమైన రోజులు, అస్సలు మిస్ చేసుకోకండి. అయితే మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, ఏ ప్లాన్స్ చేసుకున్నా, ఏదైనా ఫ్యూచర్కి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు అయితే కనుక అద్భుతంగా ఉండబోతోంది. ఇది మీ భవిష్యత్తుకు ప్లాట్ఫామ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని కనుక వెలిగించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ కలరు, తర్వాత సంఖ్యలు 15, 24. కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా నిలకడగా ఉంటుంది తప్ప ఎటువంటి
ధనకు సంబంధించిన ఎటువంటి ప్రత్యేకతలు ఈరోజు కనిపించట్లేదు. కానీ మాటల వల్ల అపార్థాలు రావచ్చు, కుటుంబంలో గొడవలు రావచ్చు, వ్యాపారంలో ఇబ్బందికరమైన అంశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈరోజు మీకు చెప్పదగిన సూచన మౌనమే మీకు రక్షణ అన్నట్టుగా ఉండబోతోంది. పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వులను దానంగా ఇస్తాను అని సంకల్పించుకుని ఈరోజు సంకల్పం చేసుకుని శనివారం రోజు ఆ సంకల్పాన్ని తీర్చుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు గ్రే కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 17, 26. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని రాహు ప్రభావంతో బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఇది మీకు భవిష్యత్తుకు పునాది లాంటిది. ఏ కార్యాలు చేయాలన్నా, ఏ సంకల్పాలు చేసుకోవాలన్నా, ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీరు అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. సూచన ఏంటంటే కనుక క్రమశిక్షణను అస్సలు వదలకుండా అంటే సిస్టమాటిక్ వేలో ఈరోజు మీరు గడపవలసిన పరిస్థితి. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే కనుక క్రమశిక్షణను అస్సలు వదలవద్దు, సిస్టమాటిక్ వేలో ఈరోజు వెళ్ళాలి. పరిహారంగా శివుడికి పాలతో అభిషేకం కానీ, నీళ్లతో అభిషేకం కానీ మీ స్వయంగా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఆలయంలో చేయించుకున్న మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు సీ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 20, 29. అయితే ఈరోజు ఓవరాల్గా కనుమ పండుగ కాబట్టి ప్రత్యేకమైన సందేశం ఏంటంటే పశు సంపద, భూమి, శ్రమకు గౌరవం ఇచ్చే రోజు. ప్రతి ఒక్కళ్ళు పశువులను గౌరవించండి. అంటే పశుపక్ష్యాదులను, జంతువులను గౌరవించండి తప్ప వాటిని హింస పెట్టి ఈరోజు మాంసాహారం తినే ప్రయత్నం చేయకండి. ఈరోజు మీరు ఏ చెడు కర్మ అయితే చేస్తారో ఆ చెడు కర్మను అక్షయంగా అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి కర్మకారకుడు శని భగవానుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. కనుమ పండుగ అంటే జంతువుల్ని చంపి తినే పండుగ కాదు. దయచేసి ఆలోచించి జంతువులను గౌరవించే పండుగ కాబట్టి ఈరోజు మాంసాహారాన్ని తీసుకోకండి. జంతువులను చంపే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వాటికి కృతజ్ఞత తెలిపే రోజు అన్నమాట. ఈరోజు ఏ పని చేసినా, మంచి చేసినా, చెడు చేసినా అక్షయమవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు దానం చేసినా, సేవ చేసినా, సంకల్పం చేసుకున్నా అది మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అది మీకు భవిష్యత్తుకు పునాది అయ్యే అవకాశము సంవత్సరం మొత్తము మీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు జంతువుల్ని చంపి హింస చేస్తే మరి ఈ ఫలితం అంతా సంవత్సరం అంతా అనుభవిస్తున్నారు కదా. అది మంచి పని కాదు అని నేను చెప్తున్నాను. జాగ్రత్తలు తీసుకొని కనీసం ఇక్కడి నుంచైనా ఈ ఆచారాన్ని మానండి. కనుమ రోజు మాంసాహారము, జంతువుల్ని చంపి మాంసాహారం తినమని ఎక్కడా ప్రస్తావించలేదు. ఈరోజు అటువంటి పాపక్రియకు ఒడికట్టకండి. నమస్తే.